జిహెచ్ఎంసీ పరిధిలోని రెసిడెన్షియల్ కాలనీలో వర్కింగ్ హాస్టల్స్ అంటే చాలు ఇప్పటికే ఆయా ప్రాంతాల్లోని స్థానికులు హడలెత్తిపోతున్నారు. కొత్తగా హాస్టల్స్ పెడతామంటే వాళ్ళు సస్సేమిరా అంటున్నారు. ఎస్ఆర్ నగర్, వెంగళరావు నగర్లోని కాలనీ వాసులు అయితే ఏకంగా తమ ఇళ్ల మధ్య హాస్టల్ పెట్టడానికి అనుమతులు లేవు, ఇవ్వబడవు అని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. నో హాస్టల్స్ అంటూ ప్లకార్డ్స్ ప్రదర్శించారు. ఇంతకీ వర్కింగ్ హాస్టల్స్ పెడతామంటే వాళ్ళు ఎందుకు వద్దంటున్నారని దానిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్కింగ్ హాస్టల్స్తో స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. చాలా చోట్ల కూడా తమ కాలనీల్లో, తమ గల్లీలు తాము ఉంటున్న ప్రాంతాల్లో కాలనీల్లో ఎటువంటి హాస్టల్స్ ఉండొద్దన్న డిమాండ్ వినిపిస్తున్నారు. ప్రధానంగా పార్కింగ్తో పాటు ఇతర సమస్యలు ఉంటాయన్న అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం వెంగళరావు నగర్లో ఉన్నాం. ఇక్కడ కాలనీ వాసులు అంటే ఈ స్ట్రీట్ సంబంధించిన వాళ్ళు ఈ లేన్లో, ఈ గల్లీలో ఎట్టి పరిస్థితుల్లో కూడా హాస్టల్స్కు అనుమతి ఇవ్వద్దన్న వాదన వినిపిస్తున్నారు. ఇప్పటికే జిహెచ్ఎంసీకి స్థానిక కార్పొరేటర్ గతంలోనే ఫిర్యాదు చేశారు. సంబంధిత పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఈ కాలనీలో, ఈ గల్లీలో 2 హాస్టల్ ఉన్నాయి. వాటితో ఇప్పటికే ఇబ్బంది పడుతున్నామని వారు చెప్తున్నారు. మళ్ళీ కొత్తగా హాస్టల్ నిర్మాణాన్ని మొదలుపెట్టారని తమ దృష్టికి వచ్చింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ హాస్టల్ ఉండొద్దన్న అభిప్రాయం వాళ్ళు వ్యక్తం చేశారు. కాలనీ వాళ్ళు అసలు సమస్య ఏంటి, వర్కింగ్ హాస్టల్ ఉంటే చాలామంది ఉద్యోగులు ఉంటారు, వెళ్తుంటారు, దానివల్ల వాళ్ళకి వచ్చే ఇబ్బంది ఏంటో తెలుసుకునే ప్రయత్నించారు. సార్, మీ కాలనీలో, మీ గల్లీలో ఇక్కడ వర్కింగ్ హాస్టల్ పెడితే మీకు వచ్చే ఇబ్బంది ఎందుకు ఫ్లెక్సీ కట్టాల్సి వచ్చింది? అది రోడ్డు 20 ఫీట్లది, ఇక్కడ 2 ఫీట్లు ఆల్రెడీ స్టెప్స్ చేసుకున్నారు. ఏదైనా బండి లారీ కానీ ఏదైనా వాటర్ ట్యాంక్ వస్తే రానికి వస్తలేదు. అందులో అది లేడీస్ అవుతలేదు. ఇంకా డ్రైనేజ్ అప్పుడు ఓల్డ్ సిస్టమ్ డ్రైనేజ్ కిందికి ఉన్నది, ఇప్పటికే ప్యాక్ అవుతుంది. కాబట్టి అది మాకు పిల్లలు వాళ్ళంతా బయట వెళ్ళిపోతారు, ఇక ముసలిలో ఉంటాం. కాబట్టి మాకు ఇబ్బంది అవుతుంది అని మేము ఆబ్జెక్షన్. ఇప్పటివరకు ఎవరైనా కలిసారా, కన్సర్న్ అఫీషియల్స్ని కలిసారా? ఏమని చెప్పారు? ఎందుకు మీ ఆబ్జెక్షన్స్కు ఏంటి మెయిన్ రీజన్ ఏంటి? ఇది మేము కార్పొరేటర్ గారికి ఇచ్చాము, మున్సిపల్లో ఇచ్చాము, పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఇచ్చాము. ఇప్పటివరకు వాళ్ళ నుంచి అయితే మాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ఒకవేళ ఈ హాస్టల్కి నాకు కడితే ఒక హాస్టల్లో 5 ఫ్లోర్స్లో 120 మంది దాకా ఇస్తారు వాళ్ళు. ఈ చిన్న 4 ఇంచెస్ డ్రైనేజ్లో 120 మంది లేడీస్కి ఇచ్చిన, జెంట్స్కి ఇచ్చిన ప్రాబ్లం. ప్లస్ లేడీస్కి ఇస్తే గ్యాదరింగ్ ఎక్కువ అవుతుంది, జెంట్స్కి ఇస్తే కొట్లాట్లు అవుతాయి, థెఫ్ట్ అవుతుంది. ప్లస్ మా పిల్లలు ఆడుకోవడానికి ప్రైవసీ ఉండదు. మేము పెద్దలు వెళ్ళాలన్నా, రావాలన్నా, అంబులెన్స్ రావాలన్నా, వాటర్ ట్యాంక్ రావాలన్నా ఎటువంటి ఛాన్స్ ఉండదు. సో కమర్షియల్ ఇది ప్యూర్లీ రెసిడెన్షియల్ కాలనీ, ఇది రెసిడెన్షియల్ ఏరియా. అందువల్ల మేము అబ్జెక్ట్ చేస్తాం. రెసిడెన్షియల్కి ఇచ్చుట్లో మాకు ప్రాబ్లం లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడో ఉంటారు, ఇన్వెస్ట్ చేసి ఇక్కడ సంపాదించుకుంటారు. అదే రెసిడెన్షియల్గా ఫ్యామిలీస్కి ఇస్తే మాకు అబ్జెక్షన్ లేదు. ఈ హాస్టల్స్కి ఇస్తేనే మాకు అబ్జెక్షన్. వాళ్ళు జెంట్స్కి ఇస్తే పార్కింగ్ పెట్టేసి ఇష్టం వచ్చినట్టు పార్కింగ్ పెడతారు. ఇప్పుడు కుకుట్పల్లి హౌసింగ్ బోర్డులో కొట్టినారు బాయ్స్ వచ్చేసి ఓనర్స్ని. మా పరిస్థితి అదే అవుతుంది ఇప్పుడు రేపొద్దున. అందువల్ల మాకు అబ్జెక్షన్ మెయిన్గా. వాళ్ళు రెసిడెన్స్కి ఇస్తే మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. ఓకే, కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏంటి మేడం, మీకు ఏంటి ఇక్కడ హాస్టల్ వచ్చే ఇబ్బంది ఏంటి? సాధారణంగా అందరి ఫ్యామిలీలో పిల్లలు ఉంటారు, జాబ్స్ కోసం సిటీలోకి వస్తుంటారు, వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి కూడా ఉంటుంది. ఏంటి, ఏమంటారు? ఇప్పుడు ఆల్రెడీ అక్కడ 2 హాస్టల్స్ ఉంటేనే అటు సైడ్ నుంచి వాక్ చేయడం కష్టమైపోతుంది యాజ్ యంగ్స్టర్స్. ఇక్కడ 100 మంది ఉంటున్నారు ఆల్రెడీ, ఇక్కడ కూడా కేయాస్ ఉంది అని అంటే ఇంకా లాక్ అయిపోతాం. అసలు ఎలాంటి సేఫ్టీగా అనిపించదు ఏ టైంలో బయటికి వెళ్ళాలన్నా, రావాలన్నా. ఇప్పుడు ఇన్ని ఇయర్స్ నుంచి ఈ కాలనీలో ఉంటున్నాము, అందరూ తెలుసు, తాతయ్య, నానమ్మ అని పిలుచుకుంటున్నాము. ఆపోజిట్ ఇంట్లో ఒక ఫ్యామిలీ లాగా ఉండి ఇప్పుడు సడన్లీ 100 మంది ఎవరో సంబంధం లేకుండా ఇప్పుడు ఆల్రెడీ 2 హాస్టల్స్లో ఇబ్బంది పడి ఇప్పుడు ఉన్న పక్క హాస్టల్లో నుంచి కూడా ఇంత ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఆల్రెడీ డ్రైనేజ్ బ్లాక్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అందరికీ ఇబ్బందే అవుతుంది. ఏ ఏజ్ గ్రూప్ తీసుకోండి, అందరికి ఇబ్బందే అవుతుంది. పిల్లల్ని ఇంకా సేఫ్గా ఆడనిచ్చలేం కింద. సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, గవాల్ని ఎవరికైనా ఏమన్నా అవుద్ది. అంబులెన్స్ రావాలన్నా ఇబ్బందే మాకు. వాటర్ ట్యాంకులు రావాలంటే అమ్మో మీ గల్లీకి మేము రావండి అంటారు. మా పరిస్థితి ఏంటప్పుడు చెప్పండి. వెనకల ఇళ్ళ హాస్టల్స్ అలా ఉండడం వల్ల మా బిల్డింగ్స్ పైన బీర్ బాటిల్స్ ఇసేసేవాళ్ళు నైట్ 12-1 o'clockకి. ఇప్పుడు ఇక్కడ కూడా వస్తే మా ప్రాబ్లం ఏంటి? ఆడవాళ్ళం ఇంట్లో మధ్యాహ్నం టైంలో ఒకరమే ఉంటాము. జెంట్స్కి ఇస్తే ఎంత ఇబ్బంది, అమ్మాయిలకి ఇస్తే ఇంకా మొత్తం ఇక్కడంతా బాయ్సే ఉంటారు. థెఫ్ట్ ప్రాబ్లం ఉంటుందండి, ఫ్యామిలీ లేడీస్కి ఇబ్బంది అవుతుంది. మొత్తం మీద ఫ్యామిలీస్ ఉండే ప్లేసెస్లో హాస్టల్స్ ఉండదు అనేది ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్తున్నారు. అయితే కన్సర్న్ అథారిటీస్ వీళ్ళ రిక్వెస్ట్ని ఎంతవరకు సానుకూలంగా చూస్తుంది, వీళ్ళ సమస్యకు ఏమైనా పరిష్కారం దొరుకుతుందా అన్నది కూడా మనం చూడాలి. కెమెరామెన్ వినోద్తో కలిసి రాఘవేంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.